విశాఖలో ఉర్సా కంపెనీకి భూమి కేటాయింపుపై వైసీపీ అధినేత జగన్ ఆరోపణలు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. ఉర్సాకు ప్రభుత్వం ఇడ్లీ వడ రేటుకు ₹1 భూమిని కేటాయించి ఉంటే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని చెప్పారు. జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. కొత్తగా ప్రజల తీర్పు కోరదామన్నారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విమర్శించారు. జగన్ ఆరోపణలు ఎవ్వరూ నమ్మరని సోమిరెడ్డి స్పష్టం చేశారు. SIBP మీటింగ్ 6 సార్లు జరిగింది. ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్ 4,95,000 కోట్ల పెట్టుబడులు, 4,55,000 మందికి ఉద్యోగాలు. SIBPలో అప్రూవ్ అయింది. ఓవరాల్గా 6,00,000 చిల్లర కోట్లు మనకి పెట్టుబడులు వస్తున్నాయి. దాంట్లో రాయలసీమలో 3,19,000 కోట్లకి 3,19,000 కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమలో. ఇవన్నీ మీ కంటికి కనపడటం లేదా? ఒక్కొక్క సమ్ టైమ్స్ ఒక మంచి ఇండస్ట్రీ వస్తుందంటే ఇన్సెంటివ్గా భూములు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. భూములు ఉచితంగా ఇచ్చి అటువంటిది నువ్వు ఉర్సా గురించి ఏం చెప్తున్నావు? ఉర్సా రూపాయి ఇడ్లీ వడ, నేను ఒకటే అడుగుతున్నా, నేను తమరిని, ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే, ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా. సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా. తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా